ఈ రోజు నిద్ర లేసిందే పవన్ బ్రో బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉన్నాడు. ఏదో ఆఫీస్ వర్క్ ఉందంట. మేము టాటా జెప్ పంపించేసాము. ఇక చెట్లన్నిటికీ నీళ్లు పోయేసి మనోడు చేసే పనులు చూస్తా. కొన్ని వస్తువులు కొనుక్కోవాలంటే పక్కన ఉండే షాప్ కి వెళ్ళా. అన్న గురించి ఆల్రెడీ మీకు తెలిసిందే, ఏ విషయమైనా టక్కని మర్చిపోతా. అందుకే ఏమేం కావాలో అన్ని ఒక పేపర్ లో లిస్ట్ వేసుకునే పోతా. లిస్ట్ గానీ లేకపోతే 5 నిమిషాలకు ఒక ఐటమ్ అడిగి కొనుక్కుంటా. ఇక కొనుక్కొని వెళ్ళేటప్పుడు మన బాయ్స్ మనల్ని గుర్తుపెట్టేసి తొంగి చూస్తున్నారు. స్టార్టింగ్ లో వీళ్ళందరూ మనకు బద్ద శత్రువులు. మ్యాటర్ ఏమంటే లోపల ఇలాంటి వుడ్ కార్వింగ్స్ అన్ని చేస్తా ఉంటారు. నేను కూడా లీఫ్ పైన కార్వింగ్స్ చేస్తా ఉంటాను కాబట్టి నాకు కూడా ఇలాంటి చాలా ఇంట్రెస్ట్. ఆ రూట్ లో వెళ్ళే ప్రతిసారి తొంగి చూస్తా ఉంటా. నేను అట్లా తొంగి చూసి ఒక ఆయన వచ్చి గేట్ తీసి లోపలికి రా అన్నాడు. చూస్తే ఆయన కూడా మన సబ్స్క్రైబరే. ఇక లోపలికి తీసుకుపోయి వాళ్ళు చేసిన వర్క్స్ అన్ని చూపించి మనకు దోస్త్ అయిపోయారు. అట్లే వీళ్ళు కూడా మనకు దోస్త్ అయిపోయారు. ఆఫ్టర్నూన్ ఒక 1 o'clock కి బర్త్డే బాయ్ ఎంట్రీ. ఈయన పేరు దుర్గా ప్రసాద్. ఈయనకు వచ్చే డౌట్లు 3rd క్లాస్ పిల్లోడికి కూడా రాదు. నార్మల్ గా మనం రోడ్ లో పోయేటప్పుడు గోల్డ్ కాయిన్ దొరికిందంటే తీసి పాకెట్ లో వేసుకుంటాం. కానీ ఈ మనిషి అట్లా కాదు. ఆ కాయిన్ ఇక్కడికి ఎట్లా వచ్చింది, ఎవరైనా పారేశారా, ఎవరైనా పోగొట్టుకున్నారా అని రీసెర్చ్ చేసే టైప్. చాలా రోజుల నుంచి ఇంట్లో కొన్ని చెట్లు పెంచుదాం అనుకుంటాను. అట్లే వెళ్ళి ఒక 4 చెట్లు తీసుకొని వచ్చేటప్పుడు ఒక కేక్ కూడా తీసుకొని వచ్చేసాము. నైట్ మన డౌట్ అన్నకి హ్యాపీ బర్త్డే చెప్పేసి కేక్ కట్ చేసి పాటలు వినేసి నిద్రపోయేసాము.